ఫ్రెండ్స్, తమిళనాడు సీఎంగా ఎంతో అద్భుతమైన గెలుపుని సాధించాడు కదా విజయ్ దళపతి. అయితే తన నేచర్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే తను చాలా అంటే చాలా మంచి పర్సన్. ఎందుకంటే కోట్లాది మంది తమిళనాడు ప్రజలు అటు డిఎంకేని కాదు, ఇటు అన్నా డిఎంకేని కాదు, అక్కడ అసలు నిజంగా చెప్పాలంటే రెండు పార్టీలు పాతుకుపోయాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి అటు కమల్ హాసన్ కానీ, ఇటు రజనీకాంత్ కానీ అసలు తల నెరిసిన గొప్ప గొప్ప వాళ్ళందరూ. వాళ్ళందరికన్నా కూడా గొప్పగా తన అద్భుతమైన డిసిప్లిన్, తన అద్భుతమైన మంచి మనసును చాటుకుని ఇక తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదొక హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా కూడా కాదు, తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకున్నాడు. ఎందుకనంటే 2 ఇయర్స్ అయింది పార్టీలోకి అడుగుపెట్టి, కానీ తను చేసిన అద్భుతాలు అంటే పార్టీ పెట్టి 2 ఇయర్స్ అయింది, కానీ తను చేసిన అద్భుతం మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా అంటే చాలా గొప్ప విషయం. అయితే ఇక సీఎంగా తన ఛార్జ్ తీసుకున్న తర్వాత తన కొడుకు సీఎం ఆఫీస్ ఎత్తుకుండగా చేసిన ఒక గొప్ప పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకనంటే ఆ తండ్రి కొడుకే అన్నట్టుగానే అయిందన్నమాట పరిస్థితి ఇక్కడ. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం చాలానే ఉంది. జస్ట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు గనక మా అప్డేట్స్ నచ్చుతున్నాయి అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు, విషయంలోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటి అంటే, విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను మద్యం మీద ఉక్కుపాదం మోపాడు. అయితే మద్యం నేరుగా తీసేయకుండా తను చేసిన పని ఏంటయ్యా అంటే, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, స్కూల్స్, దేవాలయాలు, రెసిడెన్షియల్ కాలనీస్ ఇటువంటి చోట చుట్టుపక్కల దాదాపుగా 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా మద్యం వైన్ షాప్స్ ఉండకూడదు అని చెప్పేసి చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఆడపిల్లలు ఎంత సంరక్షణతో ఉంటున్నారో అర్థమవుతుంది. ఇలాగా ఒకటి తర్వాత ఒకటి అసలు తను చేసిన ప్రమాణాలు కనుక చూసినట్టయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా రీసెంట్గా తను ఏం చేశాడంటే, గవర్నమెంట్కి సంబంధించిన హెల్ప్ లైన్ వాహనాలని తానే స్వయంగా ఎక్కి డ్రైవ్ చేసి అవి పనిచేస్తున్నాయని తెలుసుకుని ఆ తర్వాతే దానికి సంబంధించిన అప్డేట్స్ని చేశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, తన పాయింట్ స్ట్రైట్గా ఉన్నాడు. ఎక్కడా కూడా ఫేక్ ప్రామిసులు చేయటం లాంటివి ఏమీ లేదు. అంతేకాకుండా సీఎం ఆఫీసులో తను అడుగుపెట్టిన తర్వాత, లేదంటే తమిళనాడు సెక్రటరియట్లో అడుగుపెట్టిన తర్వాత నార్మల్గా సీఎం అన్న ఎక్కడ గర్వం లేకుండా తను చేయాల్సిన పనిని చాలా అంటే చాలా అద్భుతంగా చేయటమే కాకుండా అందరితో పాటు కలిసి కూర్చుని భోంచేశాడు. తను ఎంత పద్ధతిగా ఎంత నిజాయితీగా ఉన్నాడో తన డిసిప్లిన్ చూసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 9ంటికి ఆఫీస్ అంటే 8:45 అక్కడ టైంలో ఉంటాడు. తన షూటింగ్లో కూడా అంతే. అయితే తన కోసం ఎవరైనా వస్తున్నారు అంటే మాత్రం దానికి సంబంధించిన పూర్తి స్థాయి అక్కడ ఏర్పాట్లు చేస్తాడు. ఎవరు కూడా కష్టపడకూడదు తన కోసం వచ్చిన వాళ్ళు అనేసి. అంత గొప్ప మనసు చాటుకున్నాడు. అయితే ఇక గత కొన్ని రోజులుగా తన భార్య పిల్లల విషయంలో విజయ్ చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. గతంలో విడిపోయిన భార్య పిల్లలు ఇప్పుడు దగ్గర అవుతున్నారు. ఎందుకనంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా భార్య భర్తల మధ్య చిన్నపాటి ఈగో క్లాషెస్ కూడా ఒక్కొక్కసారి పెద్ద దూరాన్ని దగ్గర చేసేస్తుంది. సో అవన్నీ వదిలేసి ఇక విజయ్ తన బాటను నడిచాడు. అంతేకాకుండా కొన్ని కోట్లాది మంది ప్రజలు ఇష్టపడ్డ నాయకుడు విజయ్ దళపతి. అటువంటి నాయకుడి కడుపున పుట్టిన సంజయ్ కూడా అంతే గొప్పవాడుగా మనకి అనిపిస్తాడు. అసలు ఏం జరిగింది అంటే, ఒక 2 డేస్ బ్యాక్ మామూలుగా ఇప్పుడు మొత్తం మన భారతదేశం అంతా కూడా విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఎంత ఎండలు అంటే మామూలు ఎండలు కూడా కావన్నమాట, దారుణమైన ఎండలు ఉన్నాయి. అయితే ఆ వేడికి కొంచెం రోడ్డు మీద ఉండే బిచ్చగాళ్ళు కానీ పాపం అవిటి వాళ్ళు కానీ తట్టుకోలేకపోతున్నారు. ఎండ వేడిమికి వడదెబ్బతోనే చాలా మంది చనిపోతున్నట్టుగా కూడా మనం వార్తలు వింటున్నాం. అయితే ఏం జరిగిందంటే, మామూలుగా సీఎం ఆఫీస్ దగ్గరికి వాళ్ళ నాన్నగారితో మాట్లాడటం కోసం సంజయ్ వచ్చాడు అనమాట. సంజయ్ వచ్చి మామూలుగా వెళ్తుంటే ఆ రోడ్డు చివర కళ్ళు తిరిగి పడిపోయిన ఒక వృద్ధుడు, అతను చాలా పేదవాళ్ళగా కూడా ఉన్నాడు. అయితే అతనికి ఏమైందంటే విపరీతమైన ఎండ దెబ్బ తగిలింది. దాహం దాహం అంటున్నాడు. అయితే ఇక ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇమీడియట్గా కారుని పక్కకు ఆపి తన దగ్గర ఉన్న వాటర్ని పట్టించాడు. వాటర్ని పట్టించిన తర్వాత ఇక అతను స్పృహలోకి రాకపోతే ఇమీడియట్గా తనకు తెలిసిన డాక్టర్ని పిలిపించాడు.
పిలిపించి అక్కడున్న అక్కడున్న వాళ్ళ సహాయంతో అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళిన తర్వాత వడదెబ్బ తగిలిందని ఇమ్మీడియేట్‌గా ఇతనికి సెలైన్‌లు అలాగే మిగతావి ఎక్కించాలని చెప్పడంతో ఇక కొడుకు వెంటనే హుటాహుటిన ఆ పనులన్నిటిని కూడా చేశాడు. అయితే పాపం ఆ పెద్దాయన బ్రతికి బట్టకట్టాడు. దానికి కావాల్సిన పూర్తి స్థాయి బిల్లంతా కూడా విజయ్ కొడుకు సంజయ్‌నే చేశాడు. అయితే ఈ విషయం చాలా లేట్‌గా విజయ్‌కి తెలిసిందనమాట. అయితే కొడుకు చేసిన గొప్ప పని తెలిసి నిజంగా కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అయితే నా కొడుకు ఇంత గొప్పవాడా అని తనకు తానే అర్థం చేసుకున్నాడు. ఎందుకనంటే ఫస్ట్ ఆ పేదవాడికి పాపం అంటే వయోభారం మీద పడింది. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏమైంది అంటే తన విషయంలో అంటే బాగా వేడిమి కారణంగా అతను ఎక్కడికో వెళ్తున్నాడు. కరెక్ట్‌గా ఆఫీస్ దగ్గర పడిపోయాడనమాట. పడిపోయేసరికి ఇంక భోజనం పెట్టి, వాటర్ ఇచ్చి అంతా చేసినా కూడా అతని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తనకు అర్థమయ్యి ఇమ్మీడియేట్‌గా తన కారులో ఎక్కించుకొని తనని తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్ళి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా ట్రీట్మెంట్ చేయించిన తర్వాత తనకి కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విజయ్‌కి ఒక సూచన కూడా ఇచ్చాడట. అయితే చాలామంది వేసవి కాలంలో కానీ, లేకపోతే చలికాలంలో కానీ విపరీతంగా రోడ్డు మీద ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా కష్టాలకి గురవుతున్నారు. ఇప్పుడు చలికాలం కూడా చలికి దుప్పట్లు లేక విపరీతంగా చలికి కొరుకుపోయి ప్రాణం వదిలేసేవాళ్ళు చాలామందే ఉంటారు. సో, అలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా పేదవాళ్ళు, అలాగే బయట పాపం దిక్కుమొక్కు లేని వాళ్ళ కోసం ఏదైనా ఒక పాత బిల్డింగ్ తమిళనాడులో అంటే చెన్నైలో కానివ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. తీసుకుని వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కనీసం ఒక పూట తిండి, కనీసం ఒక నీడ పట్టున పడుకోవడానికి కొద్దిగా షెల్టర్ కల్పించొచ్చు కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారికి సలహా ఇచ్చారట. అయితే వాళ్ళ నాన్నగారు ఈ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. ఎందుకనంటే ప్రజల కోసం ఆలోచిస్తున్న నా కొడుకుని చూసి ముచ్చటేస్తాం. సాధారణంగా 25 ఏళ్ల వయసున్న వాళ్ళు బైక్ రేసింగ్‌లు చేద్దామా? కార్ రేసింగ్‌లు చేద్దామా? లేదంటే కోటాను కోట్లు కొల్లగొట్టే ప్లాన్స్ చేద్దామా? ఇలా ఆలోచిస్తుంటారు. కానీ చాలా మనసున్న అబ్బాయి సంజయ్ చేశాడు. అయితే ఇంత గొప్పగా ఆలోచించి నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా గొప్పగా ఆలోచించి తనేమి ఉచితంగా సలహాలు ఇవ్వలేదు. ఒక పని తను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఒక పెద్దాయన ప్రాణం కాపాడి ఆ తర్వాత తన తండ్రికి ఇలా చేస్తే బావుంటుంది కదా! ఎంతోమంది ఇలాగే అల్లాడిపోతున్నారు కదా! పాపం కొంతమంది డబ్బులు లేక గర్భిణీ స్త్రీలు గూడా ఉట్టి పాదాలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. కనీసం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అలా చేయడంతో ఇక విజయ్ చాలా ఎమోషన్ అయిపోయారట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.